నమస్తే అండి. సో, మనం నిన్న అనుకున్నట్టు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా! సో, క్రాష్ అయినట్టు. సో, నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కొంచెం పర్లేదు అంటే బాటమ్ నుంచి లిఫ్ట్ అయ్యాయి గానీ, మన పోర్ట్‌ఫోలియో అయితే మీకు తెలిసే ఉంటది. చాలా నెగెటివ్ వెళ్లి ఉంటది. ఎందుకంటే నేనైతే నా పోర్ట్‌ఫోలియో సంగతి చెప్పాలంటే ఎక్కువ గ్రోత్ స్టాక్స్ పెట్టుకుంటా కాబట్టి, సో, అవి ఎక్కువ హిట్ అయ్యాయి. సో, మీ పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి. ఇంకోటి మనం నిన్న అనుకున్నంత విధంగా సో ఈ సపోర్ట్ గీసుకున్నాం కదా! ఆ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అయితే లిఫ్ట్ అయింది గానీ, ఇదంతా సస్టైన్ అయ్యే విధంగా అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే వార్ అనేది కొంచెం ఎస్కలేట్ అవుతున్నట్టు ఉంది. ఇంకోటి టెక్నికల్ పరంగా నాకు అన్నిటికన్నా ఎక్కువ భయం అనిపించేది ఏంటంటే, ఈ రౌండ్ టాప్ అనేది వస్తుంది కదా! మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ రౌండ్ టాప్ అనేది ఫామ్ అయింది కదా! సో నాకు ఈ ప్యాటర్న్ అంటే నాకు చాలా భయం అన్నమాట. సో రీసెంట్ గా మీకు సేమ్ ప్యాటర్న్ పర్సిస్టెంట్ లో కూడా ఫామ్ అయింది. సో పర్సిస్టెంట్ లో కూడా చూస్తే సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి ఫాలో అయింది. సో ఇది ఒకటి. ఇంకో రీసెంట్ గా ఇంకో స్టాక్ ఉంది ఇప్పుడు. అందులో కూడా ఇదే ప్యాటర్న్ సేమ్, ఇది మన నిఫ్టీ ప్యాటర్న్ లాగే ఉంది, మహీంద్రా మహీంద్రాది. సో ఇందులో కూడా సేమ్ అలాగే రౌండ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు కదా! సో ఎప్పుడైతే ఇలాగా ఫామ్ అవుద్దో రౌండ్ టాప్ నుంచి, అప్పుడు ఆ ప్యాటర్న్ అంటే నాకు చాలా భయం. ఇంకా ఫీలింగ్ ఎలా ఉంటే ఇంకా వేరే ఆపర్చునిటీ చూసుకోవాలి అన్నట్టు ఫీల్ వస్తుంది. సో ఇప్పుడైతే వార్ ఉంది కాబట్టి ఆపర్చునిటీ క్లియర్ గా తెలుస్తుంది. సో అదే మనకి లెర్నింగ్ అన్నమాట ఇప్పుడు. సో నిన్న మనం అనుకున్నట్టు సిల్వర్ అండ్ గోల్డ్ డిఫెన్స్ స్టాక్స్. సో డిఫెన్స్ లో మామూలుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ఏఎంఎస్. సో అపోలో, కాకపోతే అది కంప్లీట్ గా ఈరోజు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళింది అనమాట. సో ఫుల్ లోవర్ సర్క్యూట్ కొట్టింది, 10% లోవర్ సర్క్యూట్. సో చూస్తే సపోర్ట్ లెవెల్ కి అయితే వచ్చింది కానీ లోవర్ సర్క్యూట్. సో చూడాలి రేపు ఎలా రియాక్ట్ అవుద్ది అనేది. కానీ డిఫెన్స్ లో కూడా పాజిటివ్ గా వెళ్ళింది. పారస్ ఇంకా బిఈఎల్ నేను ఫాలో అయ్యే స్టాక్స్ లో. సో బిఈఎల్ అయితే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. ఇంకా పారస్ డిఫెన్స్ కూడా మార్నింగ్ కొంచెం బాగానే ఉంది కానీ ఆ తర్వాత అనేది కొంచెం ఆ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది. సో ఇది కూడా మనకి చూసుకుంటే సపోర్ట్ దగ్గరలోనే ఉంది ఇది, ఈ స్టాక్ కూడా. సో పర్లేదు. కాకపోతే ఏంటంటే సేమ్ ఇలాగే మళ్ళీ రేపు మొమెంటం వస్తుంది అని అనుకోవద్దు పారస్ లో. ఎందుకంటే సెల్లింగ్ కూడా చాలా హెవీగానే జరిగింది పారస్ డిఫెన్స్ లో. సో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, దీని మీనింగ్. ఎంత మంచి మొమెంటం ఆపర్చునిటీ ఉన్న టైంలో కూడా ఇంతలాగా సెల్లింగ్ అయిందంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఇంకా అపోలో మైక్రో సిస్టమ్స్ లో ఏంటంటే ఆ స్టాక్స్ మీరు గమనిస్తే ఆ స్టాక్ ని ఏంటంటే చాలా హెవీ రన్అప్ ఇచ్చింది కదా ఇది. సో హెవీ రన్అప్ ఇంకా ఈ దీనివల్ల ఇప్పుడు నెగిటివ్స్ వల్ల ఏంటంటే అందరూ వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. సో దానివల్ల దీంట్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు అనమాట. సో చూడాలి ఇది రేపు, ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఉంది, ఇది ఎలా రియాక్ట్ అవుద్ది అనేది చూడాలి మనం. సో ఇప్పుడు ఆపర్చునిటీ పరంగా చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న మనం ఈటీఎఫ్ చూసాం కదా. సో మనం ఐసిఐసిఐ సిల్వర్ ఈటీఎఫ్. సో ఇందులో చూసుకుంటే ఆ, బాగానే మొమెంటం అయితే వచ్చింది ఈరోజు. అరౌండ్ 8.5% దాకా మొమెంటం వచ్చింది. ఆ, మంచి విషయం ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే అక్కడ నుంచి మంచి రన్అప్ ఇచ్చింది. అరౌండ్ 5% దాకా అక్కడ నుంచి మంచి రన్అప్. ఇంకా మనకి పైన ఆపర్చునిటీ కూడా ఉంది. అంటే ఒక టార్గెట్ అయితే కనిపిస్తుంది ఇంతవరకు. 30% టార్గెట్ అయితే కనిపిస్తుంది కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంత వచ్చేస్తుంది టార్గెట్ అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సడన్ గా రాత్రి రాత్రి మీద వార్ కూల్ డౌన్ అవ్వచ్చు. వాళ్ళు ఒకవేళ ఇరాన్ గాని ఒప్పుకుంది అనుకోండి, మేము డిస్కషన్ ఓకే, నాకు వార్ కాదు ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం అన్నట్టు వస్తే మాత్రం వెంటనే సిల్వర్ గోల్డ్ రివర్స్ అయిపోతాయి. నార్మల్ ఇప్పుడు వేరే స్టాక్స్ ఎంత పడ్డాయి కదా గ్రోత్ స్టాక్స్, అవి పైకి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా ఉంటది. సో రాత్రి రాత్రి మీద చేంజెస్ జరుగుతాయి. సో లాంగ్ పొజిషన్స్, ఆప్షన్స్ లో అయితే లాంగ్ పొజిషన్స్ ఈ సిచ్యువేషన్ లో అయితే అవాయిడ్ చేయండి. సో ఇది సిల్వర్. ఇంకా గోల్డ్ కూడా సిమిలర్ గానే ఉంది. గోల్డ్ కూడా అంతే మంచి మొమెంటం ఇచ్చింది. ఇంకా టార్గెట్ కి దగ్గరలో ఉంది గోల్డ్ అయితే. సో 9% దాకా టార్గెట్ కి దగ్గరలో ఉంది గోల్డ్ కూడా. సో ఇది ఈ రెండుతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ లో మొమెంటం ఉందంటే ఆబ్వియస్లీ కమోడిటీ మెటల్స్ మీద కూడా ఉంటది కాబట్టి, సో దాంట్లో ఉన్న స్టాక్ ఎంసీఎక్స్. ఎంసీఎక్స్ రీసెంట్ గా ఒక స్వింగ్ పరంగా మనం ఆపర్చునిటీ పరంగా అనుకున్నాం ఎప్పుడైతే ఇది ఇలా బ్రేక్అవుట్ చేసింది అప్పుడు. సో ఇప్పుడు ఇది ఇంకా కంటిన్యూ చేస్తుంది మొమెంటమ్ ని. సో ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా అరౌండ్, ఈ గ్యాప్ ఈ గ్యాప్ అయితే ఫిల్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఒక 5% గ్యాప్ ఇది. సో ఇప్పుడున్న లెవెల్ నుంచి ఒక 5-6% అనుకోవచ్చు.
సో ఆ టార్గెట్ని రీచ్ అయితే మాత్రం మనకు ఒక మంచి రిటర్న్ జనరేట్ చేసుకున్నట్టే, ఎంత నెగిటివ్ మార్కెట్లో కూడా. సో ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి, మార్కెట్ ఎంత నెగిటివ్ ఉన్నా, ఎంత సెంటిమెంట్ ఎంత నెగిటివ్ ఉన్నా, ఎక్కడో ఒక దగ్గర కొంచెం కొంచెం ఆపర్చునిటీస్ ఉంటాయి. అవి వాటిల్లో మనం ప్లే చేసుకోవడం అనేది బెస్ట్.